నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై నిలదీసిన కౌన్సిలర్లు, అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల వాగ్వాదంతో గందరగోళం. సభను కొంతసేపు వాయిదా వేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. తిరిగి మొదలయ్యాక సమస్యలను ప్రస్తావించిన కౌన్సిలర్లు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన తెనాలి ప్రముఖులు. ఛత్రపతి శివాజీ సహా గ్యాలరీలోని పలు విగ్రహాలకు ప్రశంసలు. అన్నం పెట్టిన చేతిని మరవొద్దు, సంక్షేమమే పరమావధిగా పేదరికం తొలగించాలనే భావనతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెన్షన్లను అందజేస్తోంది. అంగలకుదురు సుల్తానాబాద్ లో పెన్షన్ల పంపిణీలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సువర్ణ పరిపాలనను గుర్తు చేసుకుంటూ అన్నం పెట్టిన చేతిని మర్చిపోవద్దని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక సుల్తానాబాద్ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణ సుల్తానాబాద్ లో పెన్షన్ల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లను తానే స్వయంగా అందజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటైన సభలో మాట్లాడారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీని ఒక పండుగలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి పార్టీల ప్రభుత్వం సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందన్నారు. సాగునీటిని అందిస్తూ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న రైతులను కాపాడుకుంటూ వస్తున్నామని ఆలపాటి చెప్పారు. కార్మిక చట్టాలను అమలు చేస్తూ రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని చెప్పారు. 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వల్ల తమకు ఈ నష్టం జరిగిందని ఎవరు చెప్పుకోవటానికి వీల్లేకుండా సువర్ణ పరిపాలన అందిస్తున్నామని చెప్పారు. రోడ్లు లేని చోట రోడ్లు వేయిస్తున్నామని, ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తున్నామని, స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తున్నామని, ఆరోగ్యశ్రీ లేని వారికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం చేస్తున్నామని వివరించారు. అన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, రావి చిన్న, కోగంటి రోహిత్, కరణం వెంకటేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, నల్లిపోయిన నాగేశ్వరరావు, కావూరి చంద్రమోహన్, అన్నం పిన్నారావు, కుద్రవల్లి శ్రీనివాసరావు, మహిళా నాయకులు బోయపాటి అరుణ, రమ్య, భావన, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, మంద జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మీ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ, మీలో సాధికారత తీసుకొచ్చుకుంటూ, ఇన్ని రకాలుగా రైతుల్ని కాపాడుకుంటూ, కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ, లేని రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి రాజధానిని ఏర్పరచుకుంటూ, సాగునీరు అందించుకుంటూ, గిట్టుబాటు ధర లభించేలాగా పంటలకు కల్పించుకుంటూ, ఆ రకంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రభుత్వం వల్ల లేకపోతే ఈ కూటమి నాయకత్వం వల్ల మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పాలన చేసినటువంటి ఒక సువర్ణ కాలం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒక బంగారు కాలం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎప్పుడో చెప్తా ఉండేవాళ్ళు గుప్తుల కాలం స్వర్ణయుగం అని. మళ్ళా అలాంటి స్వర్ణయుగాన్ని ఈ రోజున చూస్తా ఉన్నామని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఇవాళ మనకి మన ఇంటి ముందుకే వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన సమస్యలు ఏంటో తెలుసుకుంటా ఉన్నారు. వ్యక్తిగత సమస్యలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ రోడ్లు పోతే అక్కడ రోడ్లు వేసుకుంటా ఉన్నాం. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం. ఏది లేదు అని చెప్పి అనుకోవటానికి కూడా ఆస్కారం లేనటువంటి పాలన ఈ సంవత్సర కాలంలో జరిగిందా లేదా అనేది మీ అందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత. అందుకే ఈ సందర్భంలో మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆఖరి రోజు ఈ సంవత్సర కాలంలో మనం గుర్తు చేసుకుంటూ ఏ రకమైనటువంటి పాలన మీకు అందించాం. ఈ పాలన వల్ల మీలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. గతంలో లాగా ఒక బిడ్డకి చదువు కాకుండా అందరి బిడ్డలకి చదువు చెప్పిస్తున్నటువంటి ప్రభుత్వంగా, అంతేకాకుండా ఈ రోజున వైద్యం పేరెంట్ కానీ, ఆరోగ్యం పేరెంట్ కానీ, మంచినీటి రక్షిత మంచినీటిని అందించే విషయంలో కానీ
వైద్యం అందించే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏమరపాటు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా మీ అందరికీ వైద్యం అందేలాగా, ఒకవేళ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క తెనాలి పట్టణంలోనే ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయని చెప్పి ఆ రకంగా దాదాపు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఆరోగ్యాన్ని అందుకున్నటువంటి, వైద్యాన్ని అందుకున్నటువంటి ప్రజలు మీ అందరూ కూడా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకే ఈ రోజున ప్రత్యేకంగా గుర్తు చేయడానికి ఇవన్నీ కూడా అన్నం పెట్టిన చేతిని మర్చిపోవద్దని చెప్పి. నూతన పెన్షన్ల మంజూరుపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. పెన్షన్లు ఇచ్చామంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు చెప్పడంపై వాదోపవాదాలు నెలకొనడంతో కొంతసేపు సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. వివిధ సమస్యలను కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ అధ్యక్షత వహించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఆవల కోటయ్య మాట్లాడుతూ కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడని ప్రశ్నించారు. దరఖాస్తులకు కూడా అవకాశం లేకుండా వెబ్సైట్ పనిచేయటం లేదన్నారు. అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో నూతన పెన్షన్లు ఇచ్చామని చెబుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆ విమర్శలను ఖండిస్తూ మాట్లాడారు. దీంతో వాదోపవాదాలకు దారితీసింది. ఈ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేశారు. మా గవర్నమెంట్ లో అన్నారు అని చెప్పి మేమంటున్నాం. అదే కానీ ఆయన నేర్చుకుంటాం. ఎవరైనా మాట్లాడితే నేను లేచి ఆ తర్వాత మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించి దాని ప్రకారం నూతన పెన్షన్లు 6 నెలలకు ఒకసారి మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చారు మినహా మిగిలిన కేటగిరీలో పెన్షన్లు ఏవి కొత్తగా మంజూరు చేయలేదన్నారు. పట్టణంలో అనధికార కట్టడాలు ఆక్రమణలపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య ప్రశ్నించారు. అందరినీ సమన్యాయంతో చూడాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్
జాగరపు రామ అప్పలనాయుడు, ఏసీపీ వాణి హామీ ఇచ్చారు. పట్టణంలో కుక్కల సమస్య, పారిశుద్ధ్య నిర్వహణపై వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు ఆవల కోటయ్య, మట్లపూడి సంధ్యారాణి, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, మల్లిపోయిన సువర్ణరేఖాదేవి విమర్శించారు. పట్టణంలో వివిధ శ్మశాన వాటికలను తరచూ బాగు చేయించాలని కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ కోరారు. ప్రకాశం రోడ్లోని ప్రధాన రహదారులపై పెద్ద గుంతలను పూడ్చాలని కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మల్లిపోయిన సువర్ణరేఖాదేవి కోరారు. వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ కూడా ఈ సమస్యను ప్రస్తావించారు. ఆయా సమస్యలపై ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, ఎంఈ శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాలు అధికారులు పాల్గొన్నారు. పొలాలకు సంబంధించింది అని చెప్పి నాకు పూర్తిగా డేటా ఉంది. ఒకటి, ఇప్పుడు మనం పసికిచేరు దగ్గర అంబేద్కర్ బొమ్మ పెట్టారు అధ్యక్ష, అక్కడ నుంచి మనం ఎక్కడ పంపించుకున్నామని అసలు నేను ఆ కారు ₹1 అంటారు. ఆ కారు ముందు గుమ్ముని ఎంత బ్రేకేజ్ పెద్ద పొయ్యి ఉంది. ఇప్పుడున్న కౌన్సిలర్స్ మొత్తం చూస్తూనే ఉంటారు, పబ్లిక్ కూడా చూస్తూనే ఉంటారు. ఆ రోడ్లో 6-7 బోతులు పెద్ద పెద్దవి ఉంది. అవి కమిషనర్కి కానీ, హెల్త్ ఆఫీసర్కి కానీ, మా కౌన్సిలర్స్కి కానీ అందరూ చూస్తూనే ఉన్నాం. అవి ఎందుకు మీరు నిన్న పెద్ద గొడవ దాని మీద ఒక ఎస్ఐ వచ్చారు, వీళ్ళంతా కూడా గొడవ పెద్ద గొడవ. నేనే ఉండి దాన్ని ఎక్కడ సాల్వ్ చేసి అక్కడ 2 లక్షలు కట్టమంటాడు. ఆ డబ్బులు ఎవరు కడతారు? అక్కడ మా కౌన్సిలర్లు అందరినీ, ప్రభుత్వాలని ఇంకో రకంగా అనుకుంటున్నారు. ఆ గొయ్యలో పుడతానికి మీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఈ లారీ చెత్త ఎత్తుకెళ్ళేదానికి రిపేర్ సెక్షన్ అని ₹2,35,000 అని పెట్టారు. ఏమి లారీకి అసలు లారీ ఎంత ఉంటుంది? ఈ ₹2,35,000 రిపేర్ అయింది. ఆ రిపేర్ చేసిన ఏమన్నా బిల్లులు ఏమంటే ఒకసారి మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆప్షన్ నెంబర్ కూడా పబ్లిక్ కూడా చూపిస్తారేమోనని దయచేసి అడుగుతున్నాం. లేదు, పైకి పంపించా, మీకు ఆల్రెడీ అప్పిలెంట్ అధికారికి ఇచ్చా 3 సార్లు వెళ్ళి, ఇంతవరకు సమాధానం లేదు. ఆల్రెడీ కోర్టులో అయిపోతుంది, అది తీసుకెళ్ళి. అరే ఏది ₹1000 కట్టారు, ₹1000 కట్టాలని దీనికి అంటే ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఇవ్వాల్సిన వాటిని కూడా నేను ₹1000 చెల్లించి నేను అదే పెడితే ఇంతవరకు దిక్కు దివాలా లేదు. ఏది రూల్ చెప్తారా చెప్పండి? ఏది రూల్ అంటే రూల్ ప్రకారం పద్ధతి మాట్లాడుకుందాం. ప్రతి అంశాన్ని తెచ్చాను నేను ఇక్కడ, పద్ధతి మాట్లాడుకోవాల్సిందే ఇక్కడ. అదే వాళ్ళు పద్ధతి రూలు, నేను సీనియర్ అంటే నేను కొత్తగా రావా. రూల్ అన్నప్పుడు పద్ధతి రూలే, ఒకదానికి రూల్ లేదు, ఒకదానికి రూల్ ఏంటి? రూల్ అన్నప్పుడు 10 దానికి రూల్ పెట్టండి. ఎవరు కావాల్సిన వాళ్ళు, ఎవరు ఉంటున్న వాళ్ళు, ఏ సమాధానం లేకపోతే ఎట్లా? నేను మిమ్మల్ని అంతా మీరు కాదు, నేను ఇందా నుంచి 1-4 సార్లు చెప్పా, మీరు మీ మధ్య ముందు రకరకాలుగా ఏంటి మీరు ఇందాక మీరు ఒక మాట అన్నగారు అర్థం మాట్లాడారు. అది కాదు, పద్ధతి మాట్లాడాలి మీరు. ఇక్కడ ఒకటి నేను కొత్తగా రావాలి మున్సిపల్ కౌన్సిల్కి, నాకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంది, అవగాహన ఉంది. నేను ప్రతి మాటకి కట్టుకొని ఉంటాను, నేను ఎందుకు ఇచ్చారు? అతను బిల్డింగ్ ఇస్తే పోయేది కదా. అదే ఒకవేళ 4 రోజులు కలిసి వస్తుంటే అందరూ వేసుకుంటారు, పీపుల్స్ మనకి ఆదాయం వస్తుంది కదా. దానికి కాకుండా వెళ్ళిపోయి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయి బిల్డింగ్ పక్కన కొట్టి వాడేమో దొంగతనం చేశాడా? వాళ్ళు దొంగతనం చేయలేదు కదా, బిల్డింగ్ వేసుకున్నాడు. అంటే 29 బిల్డింగ్ కట్టే వాడికి బిల్డింగ్ కావా? అది కాదు, నువ్వు అడిగినా చేసేది చేసేస్తాడు, వాడకపోతే చేసేది ఏముండదు. అది మా నాయకుడు 19వ వార్డు బస్సులో తిరుమూర్తి గారు రాత్రి తీసేస్తా ఉంటే దాని 100 మందిని పోగేశాడు. ఏదో ఎగతాలైంది వ్యాపారం అంటే అది మా నాయకుడు అంటే అది, అంతేగాని తీసేసిన గొడవ అధికారాలు ఇచ్చి కమిషనర్ గారు ఉంటే పోలీసు బందోబస్తు మొత్తం తీసేస్తారు. దాన్ని తీర్మానం చేద్దాం. వాళ్ళకి అధికారాలు ఇచ్చి ఉన్న ఆక్యుపేషన్ మొత్తం తీసేమని మనం తీర్మానం చేసామనుకో, అప్పుడు తీసేయాలంటే అప్పుడు అడుగుతాం మనం. అంతేగాని మనం ఊరికే మనం చెప్పుకుంటూ పోతా ఉంటే వాళ్ళ నుండి వాళ్ళే ఉన్నారు, రాజకీయ నాయకులు ఎప్పుడు ఉన్నాయి బాబు అంటున్నారు. వాళ్ళ మనవాళ్ళు కూడా ఉన్నారు, అంత చాలా మంది కూడా. అది ఈ మంత్రి మీద రూల్ ప్రకారం కట్టారా? బిల్డర్ చేసి కంపెనీ పెట్టి పెద్ద కట్టారు. రైల్వే స్టేషన్ మంత్రి మీద అదొకటి, అది రూల్ ప్రకారం కట్టారా?
అప్పుడు ఇదే అధికారం ఉన్నారు, అదే సీట్లు మీరే ఉన్నారు, మీరే అధ్యక్ష వహించారు. ఆ రోజు అందరూ రూల్ ప్రకారం అడిగిందా? ఆ రోజు రూల్ ప్రకారం లేదంటా అదే మన పౌర సరఫరా శాఖ మినిస్టర్ గారు వచ్చిన కొత్తల్లో 7వ వార్డులో కృష్ణా మెడికల్ దగ్గర నుంచి టువర్డ్స్ చిల్రావు దాకా రోడ్డు మధ్యలో నీళ్లు ఆగిపోతున్నాయి అని, డ్రైన్స్ అన్ని శుభ్రం చేయాలని, రోడ్డుని ఎక్స్ట్రాక్షన్ చేసి శుభ్రంగా రోడ్డు కాలంలోకి నీళ్లు వెళ్ళేలాగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఆ రోజున చర్చి ముందు టౌన్ చర్చి వాళ్ళు 25 లాస్ట్ ఇయర్ క్రిస్టమస్ ముందు వాళ్ళు టౌన్ చర్చి ముందు మొత్తం శుభ్రం చేసుకుంటూ మినిస్టర్ గారు చూసి శుభ్రం చేసుకున్నారు కదా, వదిలేసేయండి దాన్ని వదిలేసేయండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆ రోజు. అదే మరి 2025 క్రిస్టమస్కి వాళ్ళు ఏం చేశారంటే శుభ్రంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉన్న రోడ్డుని శుభ్రంగా క్లీన్ చేసి 4.5 అడుగుల 4 అంగుళాలు 5 అంగుళాలు మట్టి అంతా తీసి కాంక్రీట్ చేసుకుంటుంటే టౌన్ ప్లానింగ్ నుంచి గొడవ పెట్టుకున్నారు అధ్యక్ష. అది నేను అనేది ఏంటంటే శుభ్రం చేసుకోనియండి, మనకి ఇబ్బంది ఏం లేదు. దానికి ఏసీపీ గారితో మాట్లాడితే మేము వెళ్తాము. నేను మాట్లాడని చెప్పాను మేడం, నేను మాట్లాడినా, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, టౌన్ చర్చ్ వాళ్ళు చూసుకుంటారంటే అప్పుడు ఏసీ చెప్పారు. 20 నిమిషాలు కాకముందే మీకు పక్షపాతం మాట్లాడుతుంటే నా సొంతమా లేకపోతే నా ఇంటికి చేసుకుంటున్నానా లేకపోతే నా చుట్టూ ఇంటికి ఏ పరంగా అర్హత లేదు. నేను ఎలా టెన్షన్ పడ్డాను, ప్రజల ద్వారా అడుగుపడ్డాను, దీని ద్వారా నేను వెళ్ళలేదమ్మా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వచ్చింది డిస్కషన్, అందరూ ఉన్నారు అడగండి. నన్ను ఆ మాట అన్నారు, అడగండి ఒకసారి. ఆ మాట అధ్యక్ష ఆ మాట అంటే తప్ప కాదా చెప్పండి? ఆ మాట మనం అనొచ్చా? నేను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడాల. నేను మాట్లాడింది ఏంటంటే నా వార్డు సమస్యల గురించి నేను అధికారులతో మాట్లాడుతున్నా. అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మీరు లేచి మీ పార్టీ ఏం చేసింది అని తోటి సభ్యురాలు డిస్కషన్ లేపారు. మీరు అడిగింది కరెక్టే, మీరు అడిగే ఇంటెన్షన్ తప్పు, మీరు అడిగే ఇంటెన్షన్ గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కంపేర్ చేస్తారు. అట్లా మీరు చెప్పొద్దు, మీరు ప్రాబ్లం చెప్పండి. జియో ఎందుకంటున్నా మీరు కూడా ఆ గవర్నమెంట్ నుంచే మీరు ఎన్నికయ్యారు. మీరు గవర్నమెంట్ అడిగా మరి మాట్లాడా, మీరు ఇలా మాట్లాడలేదు, నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు పార్టీ రాజీనామా చేసి మళ్ళీ మాట్లాడాలి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ రోజున సాధారణ సమావేశం మొత్తం 22 అంశాలు ఆమోదించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ పేదరికాన్ని తొలగించాలని, అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతోనూ ముందుకు వెళుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురు లోపల పల్లెల్లో పెన్షన్ల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లను స్వయంగా అందజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటైన సభలో మాట్లాడారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీని ఒక పండుగలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు జీతం 1వ తేదీ వస్తుందో లేదో గానీ పెన్షనర్లకు మాత్రం 1వ తేదీ నాటికే అందజేస్తున్నామని గుర్తు చేశారు. కూటమి పార్టీల ప్రభుత్వం సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ల తరహాలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వటం లేదన్నారు. అంగలకుదురులో ఓటు ఎవరికి వేశారన్నది చూడకుండా ఎంతవరకు సేవ చేస్తున్నామనేది చూస్తున్నామని తెలిపారు. అర్హులకు అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఎల్కేజీ నుంచి ఉన్నత విద్య వరకు చదువు చెప్పించే కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. అన్నం పెట్టే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. సభలో గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, మాజీ మండల అధ్యక్షులు సూర్యదేవర వెంకట్రావు, గ్రామ పార్టీ సభ్యులు కనగాల శ్రీనివాసరావు, అనిల్, నలుకుర్తి విజయ, నలుకుర్తి అశోక్ బాబు, బీజేపీ పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు కరణం వెంకటేశ్వరరావు, కోసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, నల్లిబోయిన నాగేశ్వరరావు, కావూరి చంద్రమోహన్, అన్నం పిన్నారావు, కుదరవల్లి శ్రీనివాసరావు, మహిళా నాయకులు బోయపాటి అరుణ, రమ్య, భావన తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్త్రీ పురుషులనే వివక్షత లేకుండా, ఎవరైతే అంగవైకల్యులు ఉన్నారో అంతేకాకుండా ఎవరైతే విధవరాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం వస్తారో అదో తెలియదు, కానీ పెన్షన్లో తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్రంలో ఎక్కడో చాటుకు వారు వెళ్ళటమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తం, అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడో చోట అందరూ కూడా పాలు పంచుకోవాలి, వాళ్ళందరికీ కూడా మనమే మన ద్వారానే పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చే కార్యక్రమాన్ని ఒక గొప్ప పండగలాగా ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని మన కోసం నిర్వహించుకున్నటువంటి పండగ. ఎందుకంటే మనం ఏర్పరచుకున్నటువంటి నాయకత్వం, ఈ కూటమి నాయకత్వం కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా సంక్షేమమే మన పరమావధి అన్నట్టుగా గతంలో ఎవ్వరూ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ కూడా దాదాపు 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి గారు పుట్టిన రాష్ట్రం కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఇటు పక్కన ఉన్నటువంటి చెన్నై కానీ ఇటు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ ఇంకో పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇలాంటి సంక్షేమాన్ని 25 రూపాయలతో ప్రారంభమైనటువంటి సంక్షేమం పెన్షన్ రూపంలో 75 రూపాయలు చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 200 రూపాయలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆ తర్వాత 500 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. 500 రూపాయల నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు, 1000 చేసి 2000 చేసింది. 2000 నుంచి 4000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదని మీరందరూ ఒకసారి ఆలోచించారు. ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా మన పక్క రాష్ట్రంలో 2000 రూపాయలే, ఈ పక్క రాష్ట్రంలో 1500, ఆ పక్క రాష్ట్రంలో 1500. మరి అంతేకాకుండా 3000 రూపాయలను 6000 రూపాయలు చేసిన ఘనత ఎవరైతే ఇప్పుడే ఇచ్చి వచ్చాం అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తులకి 3000 రూపాయల నుంచి 6000 రూపాయలు చేసిన ఘనత. అదేవిధంగా ఈ రోజున 6000 రూపాయల నుంచి 5000 రూపాయలు ఉంటే గతంలో కదలలేని పరిస్థితిలో ఉంటే 15000 రూపాయలు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. అంటే మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, మీ పట్ల ఉన్నటువంటి గౌరవం, మీరు ఏ రకమైనటువంటి పేదరికంలో ఉన్నారని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఈనాడు కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీ అందరు గుర్తు చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను అడుగుతున్న ఈ యొక్క పల్లెలో మరి చాలా మంది మెజారిటీ ఓట్లు ఎట్టేస్తారు కూడా నాకు తెలుసు. మీకు రోడ్లు వేసింది ఎవరు? కానీ ఓట్లు వేసింది ఎవరికి? అంటే ఇట్లా ప్రశ్నించుకుంటూ పోతే మీ దగ్గర సమాధానాలు లేవు. నిజంగా చెప్తా ఉన్నా, మీ దగ్గర సమాధానం లేదు. అయినా కూడా అది మా బాధ్యత. నువ్వు ఓటు ఎవరికి వేసావు అనేది కాదు, నేను ఎవరికి సేవ చేయాలనేది నా బాధ్యత. ఆ రకమైనటువంటి నమ్మకం, లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారి నాయకత్వం కానీ. ఈ రోజున ఈ ముగ్గురు యొక్క కలయికతో
ఎక్కడైతే పేదరికం ఉందో ఆ పేదరికాన్ని ఏ రకంగా తొలగించాలి, అన్ని వర్గాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ సమాజంలో నిజమైన పౌరులాగా ఇతరులాగా మీరు కూడా బతికేలాగా, ఇతరులు కూడా ఏ రకంగా జీవిస్తున్నారు ఆ రకంగా జీవించేలాగా చేయటమే లక్ష్యంగా మౌలిక వసతులైనటువంటి విద్యని ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు, విద్య అందరికీ విద్య అందాలి. ఎవరు ఎక్కడి వరకు చదువుకోగలరో అక్కడి వరకు కూడా ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని ఎల్కేజీ నుంచే ప్రాథమిక పాఠశాల నుంచే ఉన్నత పాఠశాల వరకు కూడా నువ్వు ఎక్కడి వరకు అయితే చదువుకుంటావు అక్కడి వరకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి అంశం. రాజధానిని ఏర్పరచుకోబోతా ఉన్నాం, సాగు నీటి కాలువల్ని బాగు చేసుకుంటా ఉన్నాం, సాగునీటికి అవసరమైన నీటిని తెచ్చుకుంటా ఉన్నాం, అవసరమైనటువంటి పరిశ్రమలు తెచ్చుకొని మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటా ఉన్నాం, సంక్షేమాన్ని ఒక పక్కన ప్రవేశపెట్టుకుంటా ఉన్నాం, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి సాధికారత వచ్చేలాగా చూసుకుంటా ఉన్నాం. ఇట్లా ఈ రకంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పడానికి నేను అడుగుతా ఉన్నా. 2025 సంవత్సరం ఈ రోజుతో ముగిసిపోతా ఉంది. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో మాకు ప్రభుత్వం వల్ల ఈ నష్టం ఈ కష్టం జరిగిందనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఆశ చూపించట్లా, చెప్పిన మాటను అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇంకా ఏమన్నా ఉంటే చేయాల్సినవి ఏమైనా ఉంటే వాటిని చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే కార్డులు లేని వారు ఉన్నారో వారికి కార్డులు కల్పించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అవకాశం తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ఆ రకంగా ఎవరికైతే ఉద్యోగాలు లేవో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఇన్ని రకాలుగా మేలు చేసే ప్రభుత్వం, మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం, మీ దగ్గరికి వచ్చే ప్రభుత్వం, మీతో మాట్లాడే ప్రభుత్వం, మీతో కలిసి జీవించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఆ రకంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకోసం పనిచేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పి, సహకరించమని చెప్పి, సహాయపడమని చెప్పి, అన్నం పెట్టే చేయిని మర్చిపోవద్దని చెప్పి పట్టణానికే తలమానికంగా నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీలో వివిధ రకాల శిల్పాలు, ఆర్ట్ గ్యాలరీ కార్యక్రమాలతో కూడిన 2026 సంవత్సరం క్యాలెండర్ల ఆవిష్కరణను నిర్వహించారు. అధికార, అనధికార ప్రముఖులు పాల్గొని కాటూరి శిల్ప కళలను, కళా వైదుష్యాన్ని ప్రశంసించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో నూతనంగా ఆవిష్కరించిన 6 పలకల మండపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అపురూపమని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు. 20 టన్నుల ఇనుప వ్యర్థాలతో ఒక కళాఖండాన్ని తీర్చిదిద్దిన ఈ విగ్రహం రాజధానిలో ప్రతిష్ఠించాల్సిన ఆవశ్యకత ఉందని చెబుతూ దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 2025 సంవత్సరంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలు, గ్యాలరీలో ప్రదర్శనలో ఉంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు, ఐరన్ స్క్రాప్తో రూపొందించిన విగ్రహాలతో వేర్వేరుగా రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను బుధవారం గ్యాలరీలో పట్టణ ప్రముఖులు ఆవిష్కరించారు. ఆర్ట్ గ్యాలరీ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు రవిచంద్ర, శ్రీహర్షల కళా నైపుణ్యాన్ని అభినందించారు. డబుల్ హార్స్ మినపగుళ్ళు సిఎండి మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, సినీ దర్శకులు దిలీప్ రాజా, గణేష్ యూత్ వీరవెల్లి మురళి, అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, నాజరుపేట లక్ష్మీ నరసింహ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, గాన కళారత్న వెంపటి సత్యనారాయణ, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇంతమందిని ప్రముఖుల్ని ఆహ్వానించడానికి కారణం ఒక క్యాలెండర్ ఆవిష్కరణే కాకుండా మేము ఇటీవల 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి దాదాపు 6 నెలలు శ్రమించి ఒక కళాఖండాన్ని, మరి మీ వెనక ఉన్న కళాఖండాన్ని తీర్చిదిద్దాం. ఈ కళాఖండాలను చూసి మా కృషిని అభినందించారనే ఉద్దేశంతో మరొక ఆలోచనతో కూడా మరి ఈ తెనాలి ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. మా రోజున
ఈ విగ్రహం ఆవిష్కరణ రోజున నేను సగౌరవంగా ప్రకటించాను. కొన్ని కళాఖండాలు తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇంతకుముందు ఎవరు చేసి ఉండనటువంటి, చేయటానికి ప్రయత్నం కూడా చేయలేనటువంటి కళాఖండాలు తయారు చేసి ఇక్కడ మరి ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటి భాగంగా ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరి తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. కళ అనేది ఒక వ్యక్తి చూసే ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది, ఏది వేస్ట్ కాదు. అది నిరూపించారు ఈరోజు మన కాటూరి వారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా. కారణం ఏంటంటే నా కార్యాలయంలో కూడా ఉన్న 4 సింహాల బొమ్మ వారు డొనేషన్ ఇచ్చిందే. ఆ ప్రేమ కూడా ఉంది నాకు. ఎనీహౌ, నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన మీడియా ద్వారా, పత్రికల ద్వారా మీ అందరి సహకారంతో ఇక్కడ ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఏదైతే ఛత్రపతి శివాజీ గారు ఎవరైతే ఉన్నారో తల్లి తీర్చిదిద్దినటువంటి గొప్ప యోధుడు ఆయన. జిజియాబాయి ఆయన తీర్చిదిద్దింది. అందరిలాగా తండ్రులు లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి గారంగా పెరిగినాడు కాదు ఆయన. కాబట్టి ఛత్రపతి శివాజీ అనగానే ఒక పోరాట యోధుడు. అటువంటి పోరాట యోధుడిని తెనాలిలో ఉన్నటువంటి మన కళాకారులు, తెనాలి కళలకు కాణాచి అంటారు. కానీ ఈ కళ ఇంత బాగా, ఆ కలర్స్ కానీ శిల్పకళ, ఆ శిల్పకళ కూడా చాలా కష్టతరమైనటువంటిది. ఆ కూర్పు కానీ, ఆ కలర్స్ కానీ, ఆ డిజైన్ కానీ మొత్తం మీద చూసినప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఇవాళ మన కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టుగా, మనం కళ్ళ ముందు ఆయన కదిలి వచ్చినట్టుగా చూస్తున్నాం. కాటూరి గారు అనే ఆయన ఒక వ్యక్తి కాదు, తెనాలికున్న సంపద. ఈ సంపదను మనం దక్కించుకోవాలి, ఈ సంపదను మనం కాపాడుకోవాలి, ఈ సంపదను మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే ప్రభుత్వం, పాలకులు అందరూ కూడా సహకరించాలి. దీన్ని ఈ స్థాయి కాదు, ఇంకా ఎక్కువ స్థలం ప్రభుత్వం ఇచ్చి దీన్ని దేశ అంతర్జాతీయ స్థాయి దాకా పాకించాలి. దానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఇవాళ కాటూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ పిల్లలు ఒక చరిత్ర. ఎందుకంటే ఒక చిన్న కళాకారుడిగా తెనాల్లో పరిచయమై ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా, తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ మన వెనక మహనీయులు, పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహం దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టి కళాకారుడి యొక్క శక్తిని, ఈ తెనాలి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా వారు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆలోచనతో ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీకి వస్తే కళ్ళు తిరిగిపోయే విధంగా, ఇది ఒక కళాకారుడికి ఇది సాధ్యమా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇలా చేయగలరు. నూతన సంవత్సర క్యాలెండర్కి ఈరోజు కాటూరి వెంకటేశ్వరరావు గారి శిల్పశాలకి రావడం జరిగింది. తెనాలిని ప్రపంచవ్యాప్తంగా చూపించే కార్యక్రమంలో వెంకటేశ్వరరావు గారు ఎన్నో రకాలు శిల్పాలను తయారు చేశారు. సో ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ఇది తెనాలి ప్రజలందరికీ తెలుసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందో. సో స్కూల్ పిల్లలతో పాటు ఇతర ప్రజలను కూడా పిలిచి ఈ కళావేదికను చూపించి ఈ గర్వమైన ఈ శిల్పకళా వేదిక అందరినీ తెలియజేసినందుగా. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చేసే సందడిలో ఎలాంటి అపశృతులు లేకుండా చూసుకోవాలని 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు సూచించారు. కట్టు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2025 సంవత్సరానికి చివరి రోజున వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు బుధవారం విలేకరుల సమావేశంలో సూచించారు. మద్యం సేవించి బైకులపై, రోడ్లపై సంచరిస్తే ఖచ్చితంగా వాహనాలు సీజ్ చేస్తామని, కోర్టుకు హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. వ్యాపారులు రోడ్లపై కేకులు, స్వీట్ల దుకాణాలను ఏర్పాటు చేయరాదన్నారు. రోడ్లపై బాణసంచా కాల్చడాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు తెలిపారు. ఆ తర్వాత అన్ని మూసివేయాలని తెలిపారు. టౌన్లో ఈరోజు నైటు 31st నైటు అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలి. బట్ రోడ్ల మీద తాగేసి 31st సందర్భంగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళ బైక్స్ సీజ్ చేయబడతాయి. ఖచ్చితంగా కూడా సీజ్ చేసిన బైకులను కోర్టుకు పెట్టడం కూడా జరుగుతుంది. రోడ్ల మీద కేక్ కటింగ్ అనేది నిషేధము. కాబట్టి అందరూ గమనించాలి, అందరూ కోఆపరేట్ చేయండి పోలీస్కి. పోలీస్ గస్తీ ఉంటుంది, ఎర్లీ అవర్స్ 2-3 వరకు ఉంటుంది. దయచేసి అందరూ సహకరించి రోడ్డు మీద కేక్ కటింగ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లు మానుకోవాలి. అలాగే క్రాకర్స్ పర్మిషన్ లేకుండా కాల్చకూడదు. రోడ్లు ఆక్యుపై చేసి రోడ్డు మీద స్వీట్ షాప్స్, కేక్స్, బేకరీలు, ఫ్రంట్ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా ఉండకూడదు.
దయచేసి అందరూ సహకరించండి, వ్యాపారస్తులు అందరూ కూడా. థ్యాంక్ యూ. వైన్ షాప్స్ వచ్చేసి ఆల్ వైన్ షాప్స్ మిడ్నైట్ 12 వరకు పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే 12 తర్వాత అన్ని బంద్, రెస్టారెంట్లు కానీ బార్లు కానీ అన్ని బంద్ 12 తర్వాత. ఇది మీరు నోటీసులు పెట్టుకోవాలి వ్యాపారస్తులు. ఇంకా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పట్టణానికి ప్రముఖ శశి గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో కేక్ మేళాను వైభవంగా ఆరంభించారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన కేక్ మేళా 3 రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. కొత్త సంవత్సరం వస్తోంది అనగానే నోరూరించే కేక్ గుర్తుకొస్తుంది ఎవరికైనా. కేక్ కట్ చేసి నోరు తీపి చేసుకుంటూ పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవటం అలవాటైంది. ఈ అభిరుచి సమాజంలో ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు రకరకాల కేక్లను తయారు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆహార రంగంలో 36 ఏళ్లుగా కొనసాగుతున్న శశి ఆహార సంస్థ 28 ఏళ్లుగా కేక్స్ మేళాను నిర్వహిస్తోంది. డిసెంబర్ 30న ఆరంభించిన కొత్త సంవత్సరం 1వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మంగళవారం రాత్రి గంగానమ్మపేటలోని డెలీషియస్ కేక్ మేళాను శశి గ్రూప్ అధిపతి ఉప్పల వరదరాజులు ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాలి శేషాచలం, డాకా సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలు కేక్ మేళాకు విచ్చేసి ఆశీర్వదించాలని శశి గ్రూప్స్ అధినేత ఉప్పుల వరదరాజులు కోరారు. కార్యక్రమాన్ని ఉప్పుల అనిల్ కుమార్, నిఖిల్ రాజు, అఖిల్ రాజ్ పర్యవేక్షించారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శశి గ్రూప్ తరఫున మరి కేక్స్ మేళా ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత 28 సంవత్సరాలుగా తెనాలి పట్టణ ప్రజల ఆదరాభిమానాలతో వారికి నచ్చే విధంగా వారు అడిగినటువంటి మోడల్లో, వారు అడిగినటువంటి టేస్ట్లో క్వాలిటీ, క్వాంటిటీ, టేస్టీ ఈ మూటికి తగ్గకుండా విభిన్న రుచులతో మరి కేక్స్ తయారు చేసి ఇస్తున్నాము. అదే మాకు తెనాలికి బ్రాండ్. శశి అంటే ఒక బ్రాండ్. దానికి నిర్వచనం ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్. 1990లో తెనాలిలో బేకరీ స్థాపించి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ 35 సంవత్సరాలుగా బేకరీ రంగంలో ఉండి స్వీట్స్ మరి అట్లాగే ప్రజలకి మంచి ఆహారాన్ని అందిస్తూ ఈ సంస్థ ద్వారా ప్రజలందరికీ ఎంతో దగ్గరయ్యాం. మీ అందరి ఆశీస్సులతో ఈ 2026వ సంవత్సరం కూడా మనందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒక్కసారి మా డెలిషియస్కి ఇచ్చేసి కేక్స్ని చూసి మరి ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా, అలాగే కావాల్సిన మోడల్స్ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాలని కూడా భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తిపై హత్యాయత్నం చేసిన నిందితుడిని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుపరిచారు. పట్టణ చిన్నరాబూర్లోని రైస్ కాలనీలోని ఇంటిలో డిసెంబర్ 26వ తేదీన రాత్రి 7:30 సమయంలో డేరంగుల ఆంజనేయులు అనే వ్యక్తిపై గంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులను చికిత్స నిమిత్తం గుంటూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు గంగను అరెస్ట్ చేశారు. ఆ వివరాలను బుధవారం 1 టౌన్ సిఐ బి మల్లికార్జునరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గంగ లక్ష్మీ తిరుపతమ్మ భార్యాభర్తలు. తన స్నేహితుడైన డేరంగుల ఆంజనేయులతో లక్ష్మీ తిరుపతమ్మ ఫోన్లో మాట్లాడుతోందని గంగకు అనుమానం వచ్చింది. దీనిపై ప్రశ్నించడంతో అప్పట్లో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరిణామాలతో లక్ష్మీ తిరుపతమ్మ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన పిల్లలతో సహా రైస్ కాలనీకి వచ్చి అక్కడ నివసిస్తోంది. తన స్నేహితుడు డేరంగుల ఆంజనేయులతో కలిసి భార్య వివాహేతర సంబంధం నడుపుతోందన్న అనుమానంతో గంగ 26వ తేదీ రాత్రి భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడున్న ఆంజనేయులతో గొడవ పడ్డాడు. ఆ ఘర్షణలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆంజనేయులపై దాడి చేసినట్లు సిఐ మల్లికార్జునరావు వివరించారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్ఐ కె విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఆదిబాబు, కానిస్టేబుల్ సిహెచ్ శ్రీరామ్ సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 7:30 గంటలకి తెనాలి పట్టణంలో చిన్నరావూరు ఏరియాలో రైస్ కాలనీలో ఈ డేరంగుల ఆంజనేయులు అనే అతన్ని గంగా అనే అతను కత్తితో స్టాబింగ్ చేయడం జరిగింది. దానివల్ల ఈ డేరంగుల ఆంజనేయులు అనే అతను సివియర్గా ఇంజ్యూర్ అయితే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరుకి పంపించి అక్కడ సర్జరీ చేయించి అక్కడ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతూ ఉంది. దాని సందర్భంగా ఫిర్యాది ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 270/25 ఇది అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంజూర్డ్ వైఫ్ డేరంగుల ఆంజనేయులు భార్య ఇచ్చిన రిపోర్ట్ మీదట రిజిస్టర్ చేసి
ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ గారు చేశారు. దాని మీదట ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ముద్దాయి జంగా గంగా అని అరెస్ట్ చేసి ఆయన యొక్క వాంగ్మూలం తీసుకున్నాము. దీంట్లో ముఖ్యంగా ఈ జంగా గంగకి అతని భార్య తిరుపతమ్మ మీద అనుమానంతో తిరుపతమ్మ ఈ గాయపడినటువంటి డేరంగుల ఆంజనేయులతో ఇంటిమసీ కలిగి ఉందని, ఇల్లీగల్ ఇంటిమసీ కలిగి ఉందని చెప్పేసి అనుమానంతో అతన్ని పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడు. దాని మీద ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద అరెస్ట్ చేసిన ముద్దాయిని ఇమీడియట్గా గౌరవ కోర్టు వారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అతను రిమాండ్ పంపిస్తాము. దర్యాప్తు అంతా కూడా పర్ఫెక్ట్గా చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ముద్దాయికి శిక్ష పడే విధంగా చూస్తాం. ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ ఆధ్వర్యంలో తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను అభినందించారు. విధుల నిర్వహణలో పురాతన కార్యాలయ భవనాన్ని ఆధునీకరించడంలో చొరవ చూపిన తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించుకుని అభినందించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అభినందనలు పొందిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు బుధవారం ఆయన్ను కార్యాలయంలో కలిశారు. చిరు సత్కారం చేసి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమంలో చందు సుబ్బారావు, చొప్పర సుధాకర్, మురళి, ఎల్ వెంకట్రావు, శరత్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైనటువంటి పనితీరును కనపరుస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక్కడిగా ISO సర్టిఫికేట్ పొందినటువంటి మన తెనాలి తహసీల్దార్ గారు గౌరవనీయులు శ్రీ కేవీ గోపాలకృష్ణ గారిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున సత్కరించుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులుగా ఎంతోమంది వస్తూ వెళ్తుంటారు, వృత్తిపరంగా వారి బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక గౌరవప్రదమైనటువంటి తహసీల్దార్ గారి సీట్లో కూర్చున్నటువంటి కేవీ గోపాలకృష్ణ గారు వృత్తిపరంగానే కాకోకుండా సమాజం మొత్తాన్ని కూడా ఆకలింపు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి తహసీల్దార్ కార్యాలయాన్ని దాని సొగసు ఏ విధంగానో చెడకోకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ప్రజా కార్యాలయంలాగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం వారిని వేచి ఉండటానికి గదులు, వసతులు, ఉద్యోగులు అందరూ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ విధులు నిర్వహించేందుకు అవసరమైనటువంటి వనరులు, వస్తువుల్ని కల్పిస్తూ రకరకాలైనటువంటి ఇన్నోవేషన్స్తో కూడా ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఆధునికీకరించారు. మొట్టమొదటగా ఇచ్చింది తహసీల్దార్ కార్యాలయానికి, తెనాలి కార్యాలయానికి అని చెప్పేసి వారే స్వయంగా తెనాలిలో జరిగినటువంటి మీటింగ్లో ప్రకటించడం అభినందనీయం. ఇది మన తెనాలి వాసులందరం కూడా గర్వించదగినటువంటి విషయం. అవార్డులు, రివార్డులు, సర్టిఫికెట్లు తీసుకునేది ఒక క్షణం, ఒక సెకండ్. ఆ ఆనందం కంటే కూడా మీరందరూ ఇంత ఆత్మీయంగా వచ్చి ఈ సన్మానం చేయటం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు తెనాలంటే నాకు బాగా ఇష్టం. ఇంతమంది నాకు ఆత్మీయ బంధువులు ఉన్నారా అనే ఒక హ్యాపీనెస్ మనసు నిండా ప్రోగుపడింది. నేను బాగా ఆనందంగా ఉన్నా. నిజంగా కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీడియా వాళ్ళే లేకపోతే నేను ఎంత పని చేసినా ప్రజలకు సరిగ్గా ఏమీ తెలియదు. నేను బాగా పని చేయడం అనేది మీరు ప్రజలకి తెలియజేస్తున్నారు కాబట్టే నేను బాగా పనిచేస్తున్నానని ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడున్న పెద్దలు, మన నాదెండ్ల మనోహర్ సారు, అట్లాగే అందరూ కూడా సహకరించబట్టే ఈ అచీవ్మెంట్ అనుకుంటున్నాను. ఇది నా ఒకటి గొప్పతనం నాకు ఎప్పుడు అనిపించదు. దాతలు సహకరించబట్టి ఇదంతా సాధ్యమైంది. మీరంతా కలిసి మన ఊరు, మన కార్యాలయం అనుకున్నారు కాబట్టి నేను ఒక బేరింగ్ పాయింట్లా ఉన్నా. గోపాలకృష్ణ అనే వ్యక్తి ఏమీ శాశ్వతం కాదు, కానీ రెవెన్యూ వ్యవస్థ శాశ్వతం. నేనేమి నమ్ముతానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ బిల్డింగ్ డెవలప్ చేయడం, వీటన్నిటికి మించి ప్రజలకు మంచి సర్వీస్ అందించడం, వాళ్ళకి పని పెండింగ్ లేకుండా చేయడమే గొప్పది అని నేను భావిస్తూ ఉంటా. ఆ క్రమంలో నా పక్కన నిలబడ్డ మీరందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే 2026 కొత్త సంవత్సరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై నిలదీసిన కౌన్సిలర్లు, అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల వాగ్వాదంతో గందరగోళం.
సభను కొంతసేపు వాయిదా వేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ తిరిగి మొదలయ్యాక సమస్యలను ప్రస్తావించిన కౌన్సిలర్లు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన తెనాలి ప్రముఖులు, ఛత్రపతి శివాజీ సహా గ్యాలరీలోని పలు విగ్రహాలకు ప్రశంసలు. అన్నం పెట్టిన చేతిని మరవొద్దు, సంక్షేమమే పరమావధిగా పేదరికం తొలగించాలనే భావనతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెన్షన్లను అందజేస్తోంది. అంగలకుదురు సుల్తానాబాద్ లో పెన్షన్ల పంపిణీలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.